హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ యోషి శెట్టి వ్లాగ్స్. ఇవాల్టి వీడియో వచ్చేటప్పటికి ఇదైతే చాలా అంటే చాలా లాంగ్ వీడియో అండి. ఇది యాక్చువల్గా నేను ఎన్ని డేస్ నుంచో కాదు, ఎన్ని మంత్స్ నుంచో అనుకుంటున్నాను, కానీ ముందుకైతే రావట్లేదు అనమాట. ఈ పూజ చేసుకుందామంటే ఏదో ఒకటి వచ్చి, లేదా నేను కొంచెం వెనక్కి తగ్గడము అట్లా జరుగుతుందనమాట. సో అందుకని చెప్పేసి నేనైతే అనుకోకుండా 14th సాటర్డే వచ్చేటప్పటికి, అది శని త్రయోదశి అంటే యాక్చువల్గా నేను చూడలేదు క్యాలెండర్ కూడా, శని త్రయోదశి అని కూడా తెలియదు. నేను ఇంకా ఆ రోజు చేసేసుకుందామండి అని చెప్పేసి మేము ఫ్రైడే రోజు మార్నింగ్ మాట్లాడాను మా వారితోటి. సరే ఓకే చేద్దాంలే అని చెప్పేసి అన్నాడు. దానికి కావాల్సినవి అవన్నీ పూజా విధానం అయితే నాకు అంతగా ఏం తెలియదు అనమాట. నేనైతే మా అమ్మకి కాల్ చేసి కనుక్కున్నాను ఎలా చేయాలి ఏంటి అనేది విధానం మొత్తం. సో తను నాకు చెప్పిందనమాట, ఇలా చేసుకోమ్మా అని చెప్పేసి. పొద్దున్నే బ్రహ్మ ముహూర్తంలో మనం పూజ అనేది మొదలు పెడితే చాలా అంటే చాలా మంచిది అని చెప్పేసి అంది. కొంతమంది చేయలేని వాళ్ళు కొంచెం ఎండబడిన తర్వాత అయినా చేసుకోవచ్చు, కానీ మనం బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ అయితే విష్ణుమూర్తికి చాలా అంటే చాలా ప్రీతికరం అంట. అది కూడా నాకు వివరం అయితే చెప్పింది. దానికి కావాల్సినవి ఎలా చేయాలి ఏంటి అని కూడా నాకైతే చెప్పిందనమాట. ఫస్ట్ అయితే మనం 2 పీటలు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టుకొని, ఆ తర్వాత ఇల్లంతా పొద్దున్నే లేవగానే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని శుభ్రపరచుకోవాలండి. నేనైతే పీటలు ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇల్లు తుడిచేసుకొని తోరణపాకు అయితే కట్టేసుకోండి. మామిడాకులు ఉంటే మామిడాకులు కట్టండి, లేదు అనుకుంటే తమలపాకులైనా పెట్టొచ్చండి. గుమ్మానికి కంపల్సరీగా తోరణం అనేది కట్టాలి, ఎందుకంటే మనం వ్రతం చేసుకున్నప్పుడు ఏదైనా పూజ చేసుకున్నప్పుడు తోరణం కట్టడం అనేది చాలా మంచిదన్నమాట. తోరణం కట్టేసిన తర్వాత గడపకి మెట్లకి అవన్నీ కూడా పసుపు అయితే రాసేసుకోండి. అవైతే వ్లాగ్లో నేనైతే షూట్ చేయలేదు, ఎందుకంటే నాకు టైం మళ్ళీ లేట్ అయిపోయింది అని చెప్పేసి ఫాస్ట్గా ఆ పని అయితే నేను చేసేసుకున్నాను అనమాట. నేనైతే ఆల్మోస్ట్ 2 o'clock అయితే నేను లేసాను నైట్. ఆ టయాన్ని లేస్తేనే నాకు 4:30 కరెక్ట్గా కూర్చున్నానండి. అవన్నీ రెడీ చేసుకొని చేసేటప్పటికి చాలా అంటే చాలా టైమే పట్టిద్ది అనుకుంటాం, కానీ మనం తొందరగానే అయిపోయిద్ది, కొంతసేపు ఆగిలేద్దామని అనుకోవచ్చు, కానీ మనకి టైం అనేది చాలా ముఖ్యం కదా. ఇక్కడ ఎండబడిన తర్వాతనే చేయొచ్చు, కానీ నాకు మా అమ్మ మరీ చెప్పిందనమాట, పొద్దున్నే చేసుకోరా, కష్టమైనా పర్లేదు, ఎలాగో ఒక సంకల్పం అనుకొని మొదలు పెడుతున్నావు కదా, సో అందుకని చెప్పేసి నేనైతే పొద్దున్నే స్టార్ట్ చేశాను అనమాట. ఇల్లు నీట్గా క్లీన్ చేసేసుకొని బయట పని పసుపు రాయటం, గుమ్మాలకి తోరణపాకులు ఇవన్నీ అయితే ఫినిష్ అయినాయండి. ఆ తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి నువ్వులు లడ్లు 7 చేశానండి. అవి కూడా నేనైతే చిన్నవే చేశాను, పెద్దవి అయితే ఏం చేయలేదు. ఎందుకంటే తినే వాళ్ళు ఉంటే ఓకే పెద్దవి చేసుకోవచ్చు, కానీ చిన్నవి అయితే ఏంటంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మనమైనా తినొచ్చు. మోస్ట్లీ ఇంకొక విషయం కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, మనం చేసిన ప్రసాదాలు ఏవైనా సరే ఆ 7 వారాలు కూడా మనం వేరే వాళ్ళకి పెట్టకూడదండి, మనమే తినాలి. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఏదైనా సరే మార్నింగ్ అయితే పెట్టవలసిన ప్రసాదాలు కూడా నేను వివరం అయితే చెప్తాను అనమాట. 7 నువ్వులుండలు, అలాగే కొద్దిగా చలివిండి, వడపప్పు, పానకం అండి, అండ్ అలాగే నల్ల ద్రాక్ష కూడా పెట్టుకోండి. అరటిపళ్ళు అయితే కంపల్సరిగా 7 ఎక్కువ అయితే అవసరం లేదు. ఇంకా పచ్చిపాలు, బెల్లము కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా అనేది నైవేద్యం చేసి కూడా పెట్టుకోవచ్చు, కానీ మార్నింగ్ పూట అనేది ఈ నల్ల నువ్వు లడ్లు, బెల్లము, పచ్చిపాలు, ఇంకా అరటిపళ్ళు ఇవి మాత్రమే పెడతారండి. నల్ల ద్రాక్ష అంటే పానకం, వడపప్పు ఇవే పెట్టుకుంటారు. చలివిండి మార్నింగ్ అనేది ముఖ్యం అవే కదా. నల్ల నువ్వుల లడ్లు అయితే మాత్రం అసలు మర్చిపోవద్దండి. ప్రతి శనివారం మనం చేసుకోవాలి అని సంకల్పించినప్పుడు ఈ నల్ల నువ్వు ఉండలు మాత్రం స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కదా, సో అవి అయితే మాత్రం మర్చిపోవద్దు. ఈ 7 శనివారాల వ్రతం అనేది వెంకటేశ్వర స్వామికి కాకుండా మన శనీశ్వరుడికి కూడా చాలా ఇష్టం అంట. సో కానీ శనీశ్వరుడిని పూజించేటప్పుడు చాలామంది భయపడుతూ పూజిస్తారు కదా, కానీ అలా కాకుండా మనం వెంకటేశ్వర స్వామిని ఎలా అయితే పూజిస్తున్నామో అలాగే శనీశ్వరుని కూడా మనసులో సంకల్పం చేసుకొని ఆ తర్వాతే వెంకటేశ్వర స్వామిని తలుచుకోవాలంట. అప్పుడు
అప్పుడు మనకి ఆయన అనుగ్రహం అనేది కలిగిద్ది. అలాగే మనకి ఏదన్నా గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా మన నుంచి హస్బెండ్కి కానీ ఇంట్లో వాళ్ళకి ఏమన్నా ఉన్నా కూడా మోస్ట్లీ హస్బెండ్కి అయితే మాత్రం మన వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఆ నవగ్రహాల్లో అధిపతి ఎవరంటే శనీశ్వరుడే కదా. సో శనీశ్వరుడిని అయితే తలుచుకుంటే చాలా అంటే చాలా మంచిది. అందులో వెంకటేశ్వర స్వామి చెప్పారంట, ముందుగా నిన్ను తలుచుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారంట. ఎందుకు ఏంటి అంటే వివరము ఆయన అడిగాడంట, నిన్ను అందరూ భక్తితో పూజిస్తున్నారు స్వామి, నన్నేమో ఇలా భయంతో పూజిస్తున్నారు అని అంటే వెంకటేశ్వర స్వామి అన్నారంట, నువ్వు నీలి రంగులో ఉన్నావు, నేను నీలి రంగులో ఉన్నాను. నవగ్రహాలన్నిటిలో కంటే లాస్ట్ వాడివి నీవే కదా, 7వ వాడివి, నేనుండేది 7 కొండల పైన కదా అని చెప్పేసి అన్నాడంట. ఇద్దరికీ 7 అంటేనే ఇష్టము, అందులో నువ్వు ఎక్కువ ఏంటి నేను తక్కువ అని ఏమి ఉండదు, ఇద్దరం ఒకటేను, వాళ్ళు పూజ చేసే విధానం తేడా అంతే ఏం లేదు. అప్పుడు ఆయన అన్నాడంట, నన్ను ఎంతో ఇష్టంగా భక్తితో కొలిస్తే ఎనలేని వరాలైనా ఏవైనా సరే నేను ఇస్తాను స్వామి, ఆ భయం పోయేలాగా చెయ్యి అని చెప్పేసి ఆ స్వామి వారికి దండం పెట్టుకున్నాడంటే ఈ శనీశ్వరుడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి, ఈ కలియుగాంతము నేనే కదా, ఈ ప్రజలకి కలియుగంలో నేనే వెంకటేశ్వర స్వామిగా ఉంటాను కాబట్టి వాళ్ళు కోరిన కోరికలైనా తప్పులైనా ఒప్పులైనా అన్నీ నేను క్షమించేస్తాను కాబట్టి వాళ్ళకి నా మీద ఇంకొంచెం ఎక్కువ మమకారం ఎక్కువ ఇష్టం కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నారంట స్వామివారు. కానీ ఈ 7 శనివారాల వ్రతము ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి సాయంత్రం భోంచేసుకొని ఉంటారో వాళ్ళకి ముందుగా నిన్ను తలుచుకొని ఆ తర్వాత నన్ను తలుచుకుంటే ఆ వ్రతఫలం అనేది మన ఇరువురికి వర్తిస్తుంది. అలాగే ఈ వ్రతఫలం అనేది చేసిన వారికి కూడా ఈ గ్రహపీడలన్నీ ఏమైనా మృత్యుకాల దోషాలు ఏమన్నా ఉన్నా సరే ఆ భర్తకు అనేది పోతాయంట. కానీ భార్యాభర్తలు ఇద్దరూ కూర్చొని చేస్తే ఈ వ్రతం అనేది చాలా అంటే చాలా మంచిది. కొంతమంది కుదిరిన వాళ్ళకి భార్య ఒక్కతైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు ఇలాంటి వ్రతాలు. కానీ ఇద్దరూ ఉండి చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే దీనికి కావాల్సిన నైవేద్యాలు కూడా నేను చెప్పాను కదా, పూజా విధానం అయితే నేను ఇప్పుడు చెప్తాను అనమాట. ముందుగా మనం ఇల్లు క్లీన్ చేసి పెట్టేసుకున్నాం కదా, అక్కడ ముగ్గు వేసేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ అక్షింతలు పూలు అయితే వేసేసి పీటలు అయితే పెట్టుకోండి, 2 పీటలు. ఆ తర్వాత ఆ పీటల మీద కూడా మనము ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అక్షింతలు పూలు అయితే వేయాలండి. ఆ తర్వాత మీ దగ్గర తెల్ల రంగు ఉంటే తెల్ల రంగు గుడ్డ, లేదంటే పచ్చరంగు గుడ్డ అయితే తెచ్చుకోండి. నేనైతే ఒక బ్లౌజ్ పీస్ అయితే తెచ్చుకున్నాను అనమాట పెద్దది. నాకు 2 పీటల మీదకైతే వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది, నాకు సరిపోయింది. మామూలుగా నేను సరిపోదేమో అని చెప్పేసి 2 అయితే తెప్పించాను. కానీ మా వారు పెద్దదే ఒకటే తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను 2 తీసుకొస్తే చిన్నవి తెచ్చారేమో అనుకున్నాను, లేదు పెద్దదే అని చెప్పారు. సో అందుకని నాకు ఆ 2 పీటల మీద కూడా ఒకటే బ్లౌజ్ పీస్ అయితే సరిపోయిందండి. మా దగ్గర పసుపు రంగు గుడ్డ లేదు అనుకుంటే తెల్ల కండవ అయినా సరే మనం పసుపులో ముంచి ఆరవేసుకొని ముందు రోజే ఆరిపోయిన తర్వాత ఆ పీటల మీద అయితే వేసుకోవచ్చండి. ఆ పసుపు రంగు గుడ్డ క్లాత్ వేసిన తర్వాత బియ్యం కొంచెం పోయండి. బియ్యం పోసేసి తమలపాకు పెట్టి వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టండి. పద్మావతి శ్రీదేవి భూదేవి అంటాం కదా, వాళ్ళు ఇరువురు ఉన్న పటాన్ని పెడితే చాలా అంటే చాలా మంచిదండి. అది ఆయన్ని పెట్టేసిన తర్వాత కలశం కూడా పెట్టుకుందామండి. కలశంలో అయితే నీళ్లు పోసేసి నీళ్ళల్లో పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అయితే కంపల్సరీగా వేయాలండి. కొబ్బరికాయ కూడా మరీ పెద్దదైతే తెచ్చుకోవద్దు, ఎందుకంటే పెద్దది తెచ్చుకుంటే మనకి వెయిట్కి పడిపోతుంది అనమాట. అదే కొంచెం మోయినమైంది లేదా చిన్నది తెచ్చుకున్నారనుకోండి మనం కలశం పెట్టడానికి కూడా బాగుంటుంది అనమాట, దాని మీద కరెక్ట్గా నిలబడిద్ది. అలాగే బ్లౌజ్ వచ్చేటప్పటికి కలశం మీద రెడ్డే పెట్టాలా అనేం లేదండి, గ్రీన్ కానీ రెడ్ కానీ మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ పెట్టండి. అలానే నలుపు మాత్రం అసలు పెట్టకూడదు, నలుపు ఒకటి తెలుపు ఒకటి పెట్టకూడదు అనమాట. కానీ రెడ్ అయితే చాలా అంటే చాలా మంచిది. లేదు రెడ్ లేదనుకుంటే ఎల్లో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే రెడ్ కలర్ బ్లౌజ్ పీసే తెప్పించుకున్నాను అనమాట. ఫోల్డింగు ఎలా పెట్టాలి ఏంటి అనేది ఈసారి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కలశం మీద చాలామందికి అది ఫోల్డింగ్ వేసి పెట్టడం రాదు కదా, నాకు రాదు యాక్చువల్గా. నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంది అనమాట, వీడియోలో అయితే చూసి నేర్చుకున్నాను. కాబట్టి నేను కూడా ఈసారి మీకు నెక్స్ట్ టైం అయితే ఆ వీడియో అనేది చూపిస్తాను. ఆయన్ని ప్రతిష్ఠించుకున్న తర్వాత కలశం పెట్టేసుకొని ఆ తర్వాత
నా దగ్గర అయితే శంకు చక్రాలు, లక్ష్మీదేవి అండ్ అలాగే విఘ్నేశ్వరుణ్ణి అండ్ గౌరీదేవి కంపల్సరిగా పెట్టుకోవాలండి. విఘ్నేశ్వరుడి పూజ ముందు చేసుకోవాలి మనం. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అండి. లక్ష్మీ అష్టోత్తరం తర్వాత శంకు చక్రాలకు కూడా పూజ చేసుకుందాము. నా దగ్గర వెంకటేశ్వర స్వామి బొమ్మ లేదు కదా, పటమే ఉంది, అందుకని ఆయన నేను ఆ పటంలో పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత శంకు చక్రాలు అయితే నా దగ్గర ఉన్నాయి, ఆ శంకు చక్రాలు పెట్టేసుకున్నాను. అండ్ గౌరీదేవిని అయితే మాత్రం పసుపు గౌరమ్మనే చేయండి, ఎందుకంటే వెండి గౌరమ్మ ఉంది కదా, అది పెట్టుకోవచ్చు అని మీకు డౌట్ రావచ్చు. వెండి గౌరమ్మ ఉన్నా కూడా మనం పసుపు గౌరమ్మని చేస్తేనే బాగుండిద్ది, ఎందుకంటే మనకు గౌరీదేవి ఉండేదే పసుపులో కదండి, కాబట్టి పసుపు గౌరీదేవే పెట్టాలి. నేనైతే పెద్దవి 2 కుందులు అయితే పెట్టుకున్నానండి, అటు ఇటు. దాంట్లో కూడా ఒక్కొక్క దానికి 3 ఒత్తులు అయితే వేసాను. 2 వేయకూడదు, 3 వేయండి. 2 దీపాలు అయితే పెట్టుకున్నాను. అలాగే నా దగ్గర కామాక్షి అమ్మవారి దీపం అయితే ఉంది, సో కామాక్షి అమ్మవారి దీపం కూడా నేను పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత స్వాములందరికీ కూడా విఘ్నేశ్వరుడికి, శంకు చక్రాలకి, తులసి అమ్మవారికి, గౌరీదేవికి వీళ్ళందరికి కూడా నేనైతే పూలు అయితే పెట్టుకొని అక్షింతలు వేసుకున్నానండి. ఇంకా తర్వాత తమలపాకులు పెట్టేసి ఒక్కొక్క దీపం పిండి దీపం అయితే చేసుకున్నాను కదా. నాకైతే పిండి దీపాలు కొంచెం అంత నీట్గా ఏం రాలేదండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను కూడా చేయటం, కొంచెం పగుల్డ్ వచ్చిందనమాట. నాకు యాక్చువల్గా తెలియదు ఎలా చేయాలి ఏంటనేది, కొంచెం లైట్గా పగుల్డ్ అయితే వచ్చింది. ఆ తర్వాత నేను వేరే వాళ్ళది చూశాను ఎలా చేయాలి ఏంటంటే చెప్పారు. ఈసారి నెక్స్ట్ వీడియోకి ఇంకా అలా లేకుండా నీట్గా చేద్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ దీపాలు అయితే బాగానే కుదిరినాయండి, నీట్గానే ఉన్నాయి. కొంచెం లైట్గా పగుల్డ్ వచ్చిందనే కానీ చాలా అంటే చాలా బాగా కుదిరినాయి, పర్లేదు. అలాగే 7 దీపాలకు కూడా మనం 2 తమలపాకులు అయితే పెడదామండి, ఒక్కొక్కటి పెట్టకూడదు. 2 తమలపాకులు పెట్టేసి ఆ 7 దీపాలు కూడా వరుసను పెట్టేసి స్వామివారి కళ్ళు వెలిగేటట్టే చూసుకోండి ఒత్తులు. కొంతమంది క్రాస్లో పెడుతున్నారు, అలా ఏం పెట్టకూడదండి, ఇలా స్ట్రైట్గానే పెట్టుకొని స్వామివారి కళ్ళు చూసేటట్టే పెట్టుకోండి ఒత్తులు అనేవి. అలాగే ఆ ఒత్తులను కూడా ఇంకొక దీపంలో చిన్న ఒత్తి ఒకటి వేసుకొని తడుపుకొని దాంతో అయితే దీపారాధన చేసుకోండి, ఎందుకంటే కడ్డీలతో డైరెక్ట్ చేయకూడదు. సో అందుకని నేను చెప్తున్నాను. నేను మర్చిపోయి ఒక దీపాన్ని కడ్డీలతో అయితే వెలిగించానండి, అందుకని నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయకూడదు కాబట్టి నేను మోస్ట్లీ మెన్షన్ చేస్తాను అనమాట. ఆ తర్వాత దీపాలు వెలిగించేసేసుకొని కొద్దిగా పసుపు కుంకుమ వేసేసి అన్ని దీపాల దగ్గర అలాగే పువ్వు కూడా పెట్టుకోండి. పువ్వులు అయితే కంపల్సరీ. వెంకటేశ్వర స్వామి పటానికి అయితే తులసి మాల ఉండాలండి, తులసి మాల లేకుండా మాత్రం పూజ జరగదు కదా మనకి. అందులో ఆయనకి ప్రీతికరమైందే తులసి మాల, కాబట్టి తులసి మాల లేదు అక్క మాకు దొరకలేదు అనుకున్న వాళ్ళు తులసి దళాలైనా సరే కంపల్సరిగా ప్రతి వారం పెట్టాల్సిందేను. కానీ తులసి మాల దొరికితే, తులసి మాల అంటే చాలా ఇష్టం అనమాట. తులసి మాల వేసేసి పైన తోరణపాకు అయితే నేను తమలపాకులు గుచ్చుకున్నానండి, నాకు మామిడి ఆకులు దొరకలేదు కాబట్టి నేను బయట గుమ్మానికి కూడా అలాగే తమలపాకులే పెట్టుకున్నాను అనమాట. కాబట్టి మీరు కూడా ఏది అవైలబుల్గా ఉంటే అది చూసుకోండి. అండ్ అలాగే నేను మధ్యలో అయితే రోజ్ ఫ్లవర్స్ పెట్టాను అనమాట, పైన ఏమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టుకున్నాను, చామంతి పూలు. అండ్ అలాగే మనం కలశం పెట్టుకున్నాం కదా, కలశానికి కూడా పువ్వు అయితే పెట్టాలండి, పువ్వు పెట్టకుండా అయితే ఉండకూడదు. కొంతమంది మాల చుడతారు కదా, మాల చుట్టినా చుట్టకపోయినా పైన పువ్వు అయితే పెట్టాలి బ్లౌజ్కి, ఎందుకంటే పువ్వు పెట్టకపోతే బాగోదు, పెట్టాలి కంపల్సరిగా. ఇంకో విషయం వచ్చేటప్పటికి నేనైతే మళ్ళీ విడిగా కూడా తమలపాకులు అనేవి ఇప్పుడు నైవేద్యం ప్రసాదం గిన్నెలు పెడతాం కదా, ఆ ప్రసాదం గిన్నెల కోసం కూడా నేను దీపాల యువతల కొంచెం స్పేస్ ఉందండి నాకు, ఇంక అందుకని చెప్పేసి నేనైతే తమలపాకులు అయితే పెట్టుకున్నాను అనమాట. 9 రకాల ప్రసాదాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా నేను నా దగ్గర, ఆ 9 రకాల ప్రసాదాలకి నేను 9 తమలపాకులు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత పూజా విధానం వచ్చేటప్పటికి ఫస్ట్ విఘ్నేశ్వరుని అయితే మనం పూజించాలండి. మొదలు పెట్టే ముందైతే మనం సంకల్పం చేసుకొని ఆ సంకల్పం తర్వాత గోత్రనామాలు చదువుకోవాలి. ఆ గోత్రనామాలు చదువుకున్న తర్వాత శనీశ్వరుని తలుచుకొని పూజిస్తూ ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని తలుచుకొని మనం విఘ్నేశ్వరుడు పూజ కానిచ్చేసేద్దాము. విఘ్నేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి, ఉంటే విఘ్నేశ్వరుడిదైనా చదువుకోవచ్చండి. విఘ్నేశ్వరుడిది నా దగ్గర లేదు, ఓన్లీ పూజ మాత్రమే చేశాను నేను. ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం అయితే చదువుకున్నాను. నేనైతే మల్లెపూలు తీసుకున్నాను అనమాట, నేనైతే 2 సార్లు చేశానండి లక్ష్మీ అష్టోత్తరం, ఒకసారి కూడా కాదు, 2 సార్లు చదువుకున్నాను. ఆ తర్వాత గోవింద నామాలు అయితే కంపల్సరిగా చదవాలి
చదవాల్సిందేనండి. ఎందుకంటే గోవింద నామాలు చదవకపోతే మన పూజ కంప్లీట్ అవ్వదన్నమాట. కాబట్టి గోవిందనామాలు అయితే కంపల్సరీగా చదువుకోవాల్సిందే. గోవిందనామాలు అయిపోయిన తర్వాత కథ అయితే ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి కథ. అది దొరికితే దొరికింది మీకు, లేదంటే ఎవరి దగ్గరన్నా ఉన్నా తీసుకోండి. లేదు అనుకుంటే మనకి యూట్యూబ్లో కూడా చాలామంది అయితే కథ చెప్పారండి, నేను అలాగే విన్నాను. కానీ నాకు వేరే వాళ్ళ దగ్గర కథల పుస్తకం ఉంటే నేను తెచ్చుకొని జిరాక్స్ అయితే తీసుకున్నాను అనమాట. తీసుకొని అది చదువుకొని తర్వాత నేను మళ్ళీ పెట్టుకొని విన్నాను కూడా ఫోన్లో. ఆల్మోస్ట్ నాకైతే 2 hours దాకా పట్టిందండి పూజ అయితే. చాలా టైం పట్టింది. మొత్తం కంప్లీట్గా మనం పూజ తీయాలంటే కుదరదు కదా, కాబట్టి నేను ఒక 49 minutes తీసాను అనమాట. ఎందుకంటే ఇంకా అటు చూస్తూ ఉంటే కుదరదు. ఇంకొక విషయం మర్చిపోయాను, తాంబూలం కూడా పెట్టుకోండి. ఎందుకంటే తాంబూలం పెట్టాలి స్వామివారికి. తాంబూలం పెట్టుకుంటే అయితే ఉండకూడదు. తల్లో దువ్వెన పెట్టవచ్చా పెట్టకూడదని మీకు డౌట్ రావచ్చు. లేదండి, మనం విడిగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునేటప్పుడు ఎలా అయితే ఉంటామో అలాగే రెడీ అయ్యి నీట్గా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఎవరైనా మేమైనా అంతే, ఇంకెవరైనా సరే తల్ల దువ్వెన పెట్టకూడదు కదా అని మాత్రం అనుకోవద్దు. ఇంకో విషయం ఏంటి అంటే, పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు తీయొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. ప్రసాదాలు అనేవి మనం అక్కడే ఉంచాలండి. మళ్ళీ ఎందుకంటే నైట్ మళ్ళీ మనం పూజ చేసుకోవాలి కదా, అప్పుడు నైవేద్యం అనేది రెడీ చేసుకోవాలండి. మనకి ఏది చేయాలి అనిపిస్తే తీపి అయితే తీపి, లేదు గుగ్గిళ్ళు, శనగలు, పులిహోర, దద్దోజనం అవైనా పెట్టొచ్చండి. సాయంత్రం పిండి దీపాలు పెట్టొచ్చని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. సాయంత్రం పూట పిండి దీపాలు అయితే ఏం అవసరం లేదు. సాయంత్రం పూట మనం ఉదయం పెట్టాం కదా 2 దీపారాధనలు, ఆ దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత దీపాలు అవన్నీ కొండెక్కిన తర్వాత తోరణపాకు, తులసి మాల, ఈ దీపాలు ఇవన్నీ కూడా ఒక కవర్కి అయితే వేసుకోండి. తమలపాకులు అవి మొత్తం కూడా, ఎందుకంటే అవన్నీ మనకి ఇప్పుడు వాటరు పారే నీళ్ళల్లో వేస్తే చాలా మంచిదండి. లేదు మాకు ఇక్కడ దగ్గరలో లేదు అనుకుంటే ఏదన్నా గిన్నెలో కానీ లేదా బొచ్చె లాంటి దాంట్లో నీళ్లు పోసేసుకొని ఈ ప్రమిదలు ఇవన్నీ కూడా, ఇవి పిండి ప్రమిదలు చేసాం కదా అవన్నీ కొంచెంసేపు నానబెడితే మెత్తగా అయిపోతాయి. అవన్నీ కూడా మనం చెట్లలో పోస్తే మంచిదండి. ఎందుకంటే దొక్కే ప్లేస్లో పోయకూడదు. అలా పోస్తే మనకి మంచిది కాదనమాట. మనం చేసినందుకు వ్రతానికి కూడా మనకి వ్రత ఫలితం ఏమి ఉండదు కదా, ఎక్కడ పడితే అక్కడ పోయకూడదనమాట. లేదు మాకు నీళ్ళు పారే ఇది ఉంది, కాలం ఉంది, చెరువు ఉంది అనుకుంటే మాత్రం అలా అయితే పోసేసుకోండి. మాకైతే దగ్గరలో కాలం ఉందండి, కాబట్టి మేమైతే కాలంలో అయితే వేస్తాము. ఇదైతే నేను మొదటి వారమేనండి చేయడము. నా వ్రతం అయితే పూజ అయితే చాలా బాగా జరిగింది. యాక్చువల్గా నాకైతే నైట్ నిద్ర పట్టేది, ఎలా జరిగింది ఏంటో అని చెప్పేసి. కానీ స్వామివారిని పెట్టగానే నాకు కళ్ళలో అయితే నీళ్ళు అయితే వచ్చినాయండి. వ్రతం కంప్లీట్ అవ్వగానే కొంతమంది ముడుపు కట్టుకోన్నారు. ముడుపు కట్టుకోవాలి అంటే ముడుపు కట్టే విధానము అవన్నీ కూడా నేను ఈసారి వీడియోలో అయితే మీకు పెడతాను. అది కొంతమంది ఏదైనా అనుకోని ముడుపు కట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ ముడుపు కూడా మళ్ళీ మనం చెల్లించాలండి. వెంటనే లేట్ అయితే చేయకూడదు అనమాట. 7 వారాలు అయిపోయిన తర్వాత వెంటనే మనమైతే తిరుపతి వెళ్ళి ఆ ముడుపు అయితే చెల్లించాలి. లేదు ముడుపు కట్టకుండా చేసుకోవచ్చు అని చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం చేయాలి అనుకున్న పని గట్టిగా ఉండి సంకల్పిస్తే ఆయనే ముందుకు తీసుకెళ్తాడు. అలాగే ఏదైనా సరే ఒక సంకల్పమే అనుకోండి మనసులో. 7 వారాలు చేస్తున్నాం కదా 7 అయితే అనుకోవద్దు. 7 వారాలకు కలిపి మీకు తీరంది ఏదైనా ఉంది అంటే అది మాత్రమే చెప్పుకోండి. ఎందుకంటే అలా అయితేనే స్వామివారికి వినపడుతుంది కదా మన సమస్య ఏంటి, మనం దేని వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి. కాబట్టి నేనైతే ఒకే ఒక సంకల్పం అయితే అనుకున్నాను. మేము అది కూడా మీకు నెరవేరిన దాకా బయటికైతే చెప్పొద్దండి. ఎందుకంటే బయటికి చెప్తే మన సంకల్పం అనేది జరగదంట. నాకు మా అమ్మ చెప్పింది. అందుకని చెప్పేసి నేను మోస్ట్లీ కూడా నేను ఇది కూడా మీకు పెడుతున్నాను. చాలామందికి తెలియదు యాక్చువల్గా సంకల్పం అంటే ఏంటి అని అడగచ్చు. సంకల్పం ఏముంటుందండి, మనం దేని గురించి అయితే బాధపడుతున్నాము, లేదు మనకి ఇది జరగలేదు, లేదు ఇంకా ఏమన్నా కావాలి, పిల్లల విషయంలో, పెళ్లి విషయంలో, ఉద్యోగాలు, వ్యాపార విషయంలో, ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, మీరు దేని గురించి అయితే ఎక్కువ బాధపడుతున్నారో దాని గురించి అనుకొని
స్వామివారికి దండం పెట్టుకోండి. మన అనుకున్న కోరిక అయితే ఆయన వెంటనే తీర్చేస్తాడండి. ఎందుకంటే ఆయన ఏడుకొండల వాడు కదా, మన బాధ ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటాడండి. మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి తెలిసిద్ది. కానీ మనం ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆయన తలుచుకొని మొదలు పెడతాం కాబట్టి నేను కూడా అలాగేనండి. నేనైతే ఒక సంకల్పం అయితే అనుకొని కూర్చున్నాను, గట్టిగా నెరవేరిద్ది. ఎందుకంటే నా స్వామి నాకు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు, నన్ను ఎప్పుడూ వదిలేయలేదన్నమాట. ఇప్పటి వరకు నేను ఏది అడిగినా నాకు అన్నీ చాలా వరకు అయితే జరిగిపోయిందండి, జరగకుండా ఏమీ లేవు. అంత నమ్మకం నాకు ఆయన అంటే. నమ్మకం కాదండి, ప్రాణం కూడా. అసలు చాలా అంటే చాలా ఇష్టం, అది చెప్పలేము అనుభూతి అనేది. యాక్చువల్గా నాకైతే పూజ స్టార్టింగ్లో కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చినాయి, అలాగే లాస్ట్ ఎండింగ్లో కూడా హారతి ఇచ్చేసిన తర్వాత, నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చిన తర్వాత కూడా కళ్ళల్లో నీళ్ళు అయితే అస్సలు ఆగలేదండి. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అలాగే ఎందుకు చెప్పలేని బాధ, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, వీడియో షూట్ అవుతుంది, బాగోదేమో అని చెప్పేసి అనుకున్నా కానీ ఏమన్నా ఉండగా ఏం కాదు అని చెప్పేసి ఏమంటున్నారు. మంచి పనితో మొదలు పెట్టాం కదా, అంతా మంచిగా జరిగిద్దిలే, భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఆయన మన వెంట ఉన్నాడు, ఇంతకాలం మనకేం భయం లేదు అని చెప్పేసి అన్నారు. పాప మా వారికి కూడా ఎంత భయం అండి. చాలా అంటే చాలా ఇష్టం ఆయన వెంకటేశ్వర స్వామి అంటే. అది చెప్పలేము, ఎవరికైనా సరే ఒక్కొక్కరికి ఒకళ్ళ మీద నమ్మకం. నాకు నా శ్రీనివాసుడి మీద అంటే నమ్మకం అండి. నేను నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయిన దాకా అన్నీ కలుస్తూ ఉంటాను, ఎందుకు తెలియదు. ఆయనతో నా అనుబంధం అలా ఉంది. నాకున్న 6 ప్రాణాల్లో ఒక ప్రాణం మానిపిస్తాయి ప్రాణాలు ఆ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేస్తాను అనమాట. ఎందుకని మీరు అడగవచ్చు, ఏమో తెలియదు, నాకు ఆయనతో అలా అనుబంధం అనేది అలా ఏర్పడిపోయింది. కాబట్టి నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. ఫస్ట్ వారం నాకు నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీకే కదా ఇది, నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ వీకే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మోస్ట్లీ. ఎందుకంటే నేను పెడదాము అని చెప్పేసి చాలామంది చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక కొన్ని తప్పులు కూడా జరుగుతున్నాయి, కానీ ఆయన అన్నీ తీసేసుకుంటారండి, ఇబ్బంది ఏమి ఉండదు. అయ్యో ఇలా చేసాం కదా, మనకి ఈ వారం బాగా జరగలేదు కదా అని గిల్టీనెస్ ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఏ రోజు మన చేత పూజ ఎలా చేయించుకోవాలో అలాగే చేయించుకుంటారు, కానీ ఏదో గొప్పలకు పోయి వాళ్ళు అలా చేశారు కదా మనం ఇలా చేయాలని ఏమి ఉండదు. మన మనసుకి ఎలా తోస్తే అలానే చేయాలి. ఎందుకంటే ఐశ్వర్యవంతుడు 10 ప్రసాదాలు పెట్టినా ఒకటేనంట, లేనివాడు మట్టి పువ్వులతో పూజ చేసినా ఇష్టమేనంట. ఎందుకంటే ఆల్రెడీ ఒక కథలో ఉందన్నమాట, ఒక రాజు బంగారు పువ్వులతో పూజ చేసేవాడంట వెంకటేశ్వర స్వామికి. అలాగే కుమ్మరి రంగయ్య అనే ఆయన మాత్రం మట్టి పూలతో పూజ చేసేవాడంట. అయితే ఈ స్వామివారు, ఈ రాజు స్వామివారి తలుపులు తీసే టయానికి ఈయన చేసే బంగారు పూలు ఉండే కాదంట, మట్టి పూలు మాత్రమే ఉంటాయంట స్వామివారి దగ్గర. ఏంటి అసలు, నేను తలుపులు వేసి వెళ్తుంది నేనే కదా, ఎవరు తీసేవాళ్ళు లేరు, వేసేవాళ్ళు లేరు కదా, నేనే వచ్చి తీయాలి కదా అని చెప్పేసి అనుమానించి ఒకరోజు అక్కడే ఉన్నారంట కాపులా. అంటే ఆయనకి మట్టి పూలు ఎలా వచ్చినాయి అర్థం కాలేదంట. ఆయన చూసేటట్టుగా మళ్ళీ మట్టి పూలు అక్కడే ఉన్నాయంట. తర్వాత కనుక్కోగా చూస్తే కుమ్మరి రంగయ్య అనే ఆయన ఇలా కుండలు అవి చేస్తుంటాడు, మట్టి పూలు కూడా ఆయనే చేస్తుంటాడండి. అంటే నువ్వు వచ్చి స్వామివారికి వేస్తావా, నీ మట్టి పూలు వేసావు, నా బంగారు పూలు కనిపించిన కూడా కనిపించట్లేదు అని చెప్పేసి అంటే ఆయన అన్నాడంట, నాకు స్వామివారికి వచ్చి ఇచ్చే టైం నాకు లేదు, సమయం నాకు లేదు, కాబట్టి నేను ఇక్కడి నుంచి ఇసిరేస్తున్నాను, ఆయన పాదాల చింతకు చేరుతున్నాను, నాకు తెలియదు అవన్నీ అని చెప్పేసి అంటే ఆయన ఆశ్చర్యపోయాడంట. అందుకని వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యి అన్నాడంట, నా భక్తులకి ఏది ఇచ్చినా సరే నేను ఇష్టంగానే తీసుకుంటాను, నువ్వు బంగారు పూలతో చేస్తున్నాను కదా, నేను రాజును కదా అని చెప్పేసి వెర్రవీగావు. కానీ ఆ కుమ్మర రంగయ్య అనే ఆయన భక్తితో చేశాను, నాకు ఆ మట్టి పువ్వులు తెచ్చినా సరే నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకనే ఆయన పెట్టిన మట్టి పూలు నేను స్వీకరించాను, నువ్వు పెట్టిన బంగారు పూలు కనిపించలేదు, చూసావా, ఏదైనా భక్తితో చేయాలి కానీ భక్తి ముసుగులో అహంకారంతో చేయకూడదు అని చెప్పేసి ఆ కథలో అయితే ఉందండి. ఈ కథ నేను విన్నదేను, నాకైతే తెలియదు. యాక్చువల్గా నేను విన్న కథే మీకు చెప్తాను అనమాట. వేరే వాళ్ళు చెప్తే నేను తెలుసుకొని మీకు వీడియోలు అయితే పెట్టాను అనమాట. ఇంతకీ నా పూజ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. చాలామంది ఎన్నో కోరికలు తీరిన వాళ్ళైతే
ఉన్నారు. అలాగే ఈ వ్రతం చేసుకొని తర్వాత ఈ వ్రతం కంప్లీట్ అయిపోయేలోపే చాలామందికి వాళ్ళు అనుకున్న సంకల్పం అయితే నెరవేరిందండి. మీకు కూడా నెరవేరుతుంది. వీలైనంత వరకు కాదండి, వీలు చూసుకొని చేసుకోండి. ఎందుకంటే నేను అన్నానని కాదు, వీలైనంత వరకు కానీ కాకపోయినా వీలు చూసుకొని చాలా వరకు ఆ వడ్డీ కాసులు వాడికి మనం ఎంత చేసినా తక్కువేనండి. అలంకార ప్రియుడు కదా, ఎంతైనా సరే నాకు అంత అలంకారం చేసినా కూడా నాకు ఇంకా కొరవగానే ఉన్నది. మీరు కూడా ఇలాగే పూజ చేసుకొని ఇలాగే ఏదైనా సరే మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా మోస్ట్లీ ఇంకా మిగతా 6 వారాలు కూడా నేను ఇలాగే బాగా చేసుకోవాలండి. ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోవాలి నా పూజ అయితే. నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆటంకాలు రాకూడదు. ఒకవేళ ఆటంకం వచ్చి కొంతమందికి ఆగిపోతాయి కదా, 1 వారం 2 వారాలు. ఇప్పుడు మనం 2 వారాలు చేస్తే ఆ 2 వారాలు లెక్కేసుకొని మిగతా 2 వారాలు మినహాయించుకొని ఆ తర్వాత వారం నుంచి కూడా మనం లెక్క పెట్టుకోవచ్చండి. అలా ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఆగిపోయినాయి కదా, మళ్ళీ 7 వారాలు ఎలా కుదిరిద్ది, చేయడానికి కుదరదు కదా అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మనం ఇప్పుడు ఎన్ని వారాలు చేసామో అవి ఆపేసి మిగతా వారాలు ఎన్ని అయితే ఆగిపోయినాయో అవి లెక్కలో తీసుకోకుండా మళ్ళీ మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 3 వారాలు చేసాక ఆగిపోయింది అనుకోండి, 4వ వారం దగ్గర నుంచి మొదలు పెట్టవచ్చు అనమాట. మనకి ఏమన్నా ఇబ్బందులు అయితే అవి అయిపోయిన తర్వాత. కాబట్టి ఇలా పూజ అనేది భక్తితో బాగా ప్రశాంతంగా చేసుకుంటేనే ఆయనకి ఇష్టమండి. గోవిందనామాలు చదువుతుంటే మా వారైతే అలాగే చూస్తున్నారు. మామూలుగా అయితే నేను చిన్నగానే చదువుతానండి, ఎంత పెద్దగా చదివాను. నాకు అసలు ఒక పక్క కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏం చదువుతున్నాను ఏంటో నాకేం అర్థం కావట్లేదండి. కానీ మోస్ట్లీ గోవిందనామాలు చదువుతుంటే మాత్రం కళ్ళల్లో నీళ్ళు బాగా వచ్చేసినాయి నాకైతే మాత్రం. మా వారు షాక్ అయ్యి అంతే చూస్తున్నారు పెద్ద పెద్దగా చదువుతుంటే. తర్వాత అడుగుతున్నారు, ఎందుకు అంత పెద్దగా చదివావురా అని చెప్పేసి. ఏమో తెలియదండి, నాకు పెద్దగా వచ్చేసింది వాయిస్ అని చెప్పేసి నేను అన్నాను అనమాట. అది నాకే అర్థం కాలేదు ఎందుకంత పెద్దగా చదివానని చెప్పేసి. కానీ చాలా అంటే చాలా పెద్దగా చదివానండి. పక్కన ఎవరన్నా ఉంటే భయపడతారేమో అన్నట్టుగా చదివాను. ప్రమిదల్లో నూనె అనేది మనకి వడ్డించుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో చూసుకొని వడ్డించుకుంటూ ఉండండి నూనె. ఎందుకంటే దీపారాధన కొండెక్కకుండా చూసుకోండి. పిండి ప్రమిదలైనా సరే నూనె సరిపోదు కదా, కాబట్టి మధ్య మధ్యలో వడ్డించుకోండి నూనె అనేది. ఎందుకంటే లేదంటే నూనె సరిపోక మళ్ళీ దీపం కొండెక్కుతుంది. మన పూజ అయిపోయేంత వరకు కూడా దీపం కొండెక్కకుండా చూసుకోండి ఎప్పుడైనా సరే. అలాగే నాకైతే మాత్రం ఈ పూజ చేసుకోవాలి అని ఇన్ని రోజులు నేను ఆగినందుకు నాకైతే మంచి రోజే అనుకోకుండా కుదిరిందండి పూజ అయితే మాత్రం. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే మా వారు కూడా సరే నేను కూడా చేస్తాను ముందుకు వస్తాను అని చెప్పేసి వచ్చారండి. మామూలుగా అయితే ఈయన రారేమో అనుకున్నాను నేను, పొద్దున్నే లెగవడం కదా అని చెప్పేసి నేను చేయరేమో అనుకున్నాను. లేదండి అలా ఏం కాకుండా మా వారు కూడా లేచి వచ్చారు. నేను అనుకున్నాను అప్పుడు, నా స్వామి నాకు తోడున్నాడు కాబట్టి ఆ స్వామి మా ఆయన్ని ముందుకు పంపించి వ్రతం దగ్గర కూర్చునేటట్టు చేశాడేమో అనుకున్నాను నేనైతే. అలాగే వ్రతం అయిపోయిన తర్వాత మనమైతే మంచం మీద అయితే కూర్చోకూడదండి పొరపాటును కూడా. అలాగే ఆ రోజు నైట్ కూడా మనం నేల పడకైతేనే మంచిది. మంచం మీద పొరపాటును కూడా ఎవరూ కూడా కూర్చోకూడదు. కొంతమంది తెలిసి తెలియక కూర్చుంటున్నారు, అందుకనే నేను ఇది మెన్షన్ చేస్తున్నాను అనమాట. మంచం మీద అయితే కూర్చోకూడదండి. అలాగే మధ్యాహ్నం పూట నిద్ర కూడా పోకూడదు. ఎందుకంటే ఒక్కపొద్దు ఉంటాం కదా, లేదు మేము మెడిసిన్ వేసుకోవాలి కదా అని అనుకునే వాళ్ళు మాత్రం మెడిసిన్ వేసుకోవాలనుకుంటే పాలు కానీ లేదా ఏదన్నా కాయ తినేసి మెడిసిన్ అయితే వేసుకోండి. బిళ్ళలు వేసుకునే వాళ్ళు ఉంటున్నారు కదా, చాలా వరకు ఉంటున్నారులేండి. ఈ రోజుల్లో ఎవరు లేకుండా ఉండట్లేదు, మెడిసిన్ వేసుకోకుండా ఉండడం అంటూ జరగదు. కాబట్టి ఆత్మారాముని కూడా మనం బాధ పెట్టకూడదు కదా, కాబట్టి కాయ కానీ కొంచెం పాలు కానీ తీసుకోవచ్చు. అలా అని నేను తింటుంది కాయలే కదా అని కడుపు నిండా అయితే తినకూడదు. తిన్నామంటే తిన్నామన్నట్టు ఉండాలి.
చూడండి. ప్రతి ఒక్క పనిలో కూడా ఆ గోవిందుని తలుచుకుంటూ ఏ పనైనా మొదలు పెట్టండి. వీలైనంత వరకు ఆయన జపంలో ఆయనలోనే ఉంటూ చూడండి. మోస్ట్లీ ఇంకొక విషయం ఏంటంటే నిద్ర అయితే పోకూడదండి. మనం మధ్యాహ్నం పూటైనా పొద్దున పూటైనా సరే, ఎందుకంటే నిద్రపోతే మనం ఇప్పుడు ఒక్క పొద్దు ఉన్నాం కదా, ఆ ఒక్క పొద్దుకు ఫలితం ఉండదు కదా. నిద్రపోకూడదు, ఏదైనా పని చేసుకుంటూ అలా చూసుకుంటూ ఉండండి మ్యాక్సిమం. ఎందుకంటే నిద్రపోతే మళ్ళీ మనకి పడుకోగానే ఆల్మోస్ట్ ఎవరికైనా నిద్ర అనేది వచ్చేస్తుంది. పడుకున్నా సరే నిద్రపోకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే నేను మరీ చెప్తున్నాను, మనకి వ్రతఫలం దక్కాలి కదా, అందుకనే చెప్తున్నాను అనమాట. నేనైతే దేవుడి గుళ్ళో పెట్టడానికి కుదరదు కదండి, అందుకని నేను దేవుడి గుడి పక్కనే పెట్టుకున్నాను. పీట అవన్నీ వేసేసుకొని, కొంతమందికి ఏంటంటే దేవుడి గది సపరేట్ ఉంటుంది కదా, మాకు అలా ఏం లేదు, కిచెన్లోనే ఉంది మాకు దేవుడి గుడి. కొంచెం ఒక చిన్న షెల్ఫ్ లాగా పెట్టించారు. ఆ షెల్ఫ్లో ఏంటంటే కొంతమంది వెళ్ళి గుళ్ళో కూడా చేసుకుంటున్నారు. ఈ వ్రతం అనేది గుళ్ళో కూడా చేసుకోవచ్చు, సొంత ఇల్లు అయినా అవ్వకపోయినా కూడా చేసుకోవచ్చు, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. కానీ గుళ్ళో చేసుకునే దానికంటే మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా మంచిదండి ఈ వ్రతం అనేది. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఎందుకులే, గుళ్ళో అయితే ఒక 10 మంది ఉంటాం కదా, అలా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు. లేదండి, ఇంట్లో చేసుకుంటేనే ఇంకా మంచిది. మనకు ఆ వ్రత ఫలం కూడా మనకి దక్కుతుందన్నమాట, దొరుకుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఎవరైనా సరే ఇంట్లోనే చేసుకోవడానికి చూడండి. ఇంకొక విషయం ఏమిటి అంటే, దానికి తోడు ఇవాళ మా పిల్లలకి స్కూల్ కూడా లేదనమాట. ఎందుకంటే సెకండ్ సాటర్డే కూడా అయింది. ఒకవేళ స్కూల్ ఉన్నా సరే ఓకే, నో ప్రాబ్లం అండి. ఎందుకంటే కొంచెం పెద్దలాడే లేస్తాం కాబట్టి పూజ అయిపోయిన తర్వాతైనా వాళ్ళకి బాక్స్ రెడీ చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళని ఎత్తుకొని తిరిగేది ఏమి ఉండదు కదా కొంచెం అని చెప్పేసి, నేను అప్పటికి కథ చదవడం అయిపోయింది నాది. ఇంకా తర్వాత ఫోన్ కావాలి, మా అత్తయ్య లేచారు నిద్ర, అందుకని చెప్పేసి సైగ చేసి అడుగుతున్నాను ఫోన్ ఇవ్వండి అని చెప్పేసి. మాట్లాడకూడదు కదా మనం, దీపం పెట్టిన తర్వాత పక్కన వాళ్ళతో మాట్లాడకూడదండి. ఎందుకంటే దీపం పెట్టిన తర్వాత మనం మాట్లాడకుండా పూజ చేస్తేనే ఆయనకి ఇష్టము. మనం మాట్లాడుతూ మధ్యలో ఫోన్లు చూస్తూ ఉంటే ఆయనకి నచ్చదండి. అందుకనే నేను ఇది కూడా మెన్షన్ చేశాను. చాలా వరకు కొంతమంది మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, కానీ అలా అయితే ఎవరు కూడా మాట్లాడొద్దండి. మాట్లాడితే మనకి పూజ చేసిన ఫలితం దొరకదు కదా, కాబట్టి అందుకనే చెప్తున్నాను. నాకైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఉందండి. పూజ అయిపోయిన తర్వాత ఆ ఫీలు అనేది నాకు అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే, పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీగా గుడికి అయితే వెళ్ళాలండి. ఏ గుడికైనా వెళ్ళొచ్చు అని మీరు అడగవచ్చు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి మనకి దగ్గరలో ఉంటే కనుక ప్రతి వారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళిరండి. లేదు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి లేదు, ఇంకా వేరే గుడి ఏదన్నా ఉంది, కృష్ణుడిది, వేణుగోపాల స్వామి గుడి లేదా రంగనాథ స్వామి గుడి అలా ఉంది అనుకున్న వాళ్ళు ఏంటంటే, ఈ మిగతా 6 వారాలు కూడా ఆయన్ని వెంకటేశ్వర స్వామిని మనసులో ధ్యానించుకుంటూ ప్రదక్షిణాలు చేయండి. కానీ 7వ వారం మాత్రం కంపల్సరిగా ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాల్సిందేనండి 7వ వారం మాత్రం మోస్ట్లీ. ఎందుకంటే ఆయనకి మనం వ్రతం చేసుకుని పూజ చేసుకున్న తర్వాత ఆయనకి మనం వెళ్ళి కనపడాలంట. ఇదైతే మా అమ్మ అయితే చెప్పారు. అదొకటి. గుడికి అయితే వెళ్తాం కదా, వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నప్పుడు మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తేనే చాలా అంటే చాలా మంచిది. కాబట్టి మనకి కుదరదు కాబట్టి 6 వారాలు ఏంటంటే నేను చెప్పిన ఈ ఆలయాల్లో ఏ ఆలయం ఉన్నా ఆయన్ని మనసులో ధ్యానించుకుంటూ మీరైతే గుడికి వెళ్ళండి. అలాగే కంపల్సరీగా 7వ వారం మాత్రం వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళండి. కొంతమంది బట్టలు కూడా పెట్టుకుంటున్నారంట 7వ వారము. సో అది ఎవరెవరి ఇష్టం అండి, పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది స్వామివారికి అమ్మవారికి. కొంతమంది పెట్టుకుంటున్నారు, కొంతమంది పెట్టుకోలేదు. నేనైతే ఇంకా ఏమనుకోలేదు, ఎందుకంటే నేను ఇది మొదటి వారమే కదా, కాబట్టి ఇంకా ఏమనుకోలేదు అనమాట. ఇంకోటి మోస్ట్లీ తులసి దళాలు దొరకలేదు, ఎలా చేయమంటారని అనుకోవచ్చు. తులసి దళం అనేది మనకి 2 దళాలు ఉన్నా సరే కంపల్సరీగా పూజలు అయితే స్వామివారి పటం దగ్గరైనా పెట్టాల్సిందే. తులసి దళాలు లేకుండా మాత్రం అస్సలు చేయొద్దండి. ఇప్పుడు చాలా వరకు అన్ని చోట్ల తులసి మాలలు అమ్ముతున్నారండి. కాబట్టి ఇవన్నీ మాది పల్లెటూరు, మాకేమీ దొరకవు అనుకునే వాళ్ళు
ముందు రోజు వెళ్ళి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి, ఇబ్బంది ఏమి ఉండదండి. ఇప్పుడు నాకు మా ఊర్లో తులసి దళాలు మాల దొరకలేదండి, కాబట్టి నేనైతే ముందు రోజు వెళ్ళి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను. తమలపాకులు ఇవన్నీ, తమలపాకులు దొరుకుతాయండి, తులసి మాల ఒక్కటి దొరకలేదు. మామూలుగా అయితే తులసి దళాలు ఉంటే మేమే కట్టుకుంటాము, దళాలు కూడా లేవు ఇలా ఇంటి దగ్గర ఎక్కడ కూడా. సో అందుకని నేనైతే తులసి మాల అయితే తెప్పించుకున్నాను అనమాట. ఇదివరకు కూడా మేము తెప్పించి వేణుగోపాల స్వామి గుడిలో ఇచ్చేవాళ్ళం. మాకు ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర ఉందండి. నేనైతే ఆ గుడికి వెళ్ళాను. నేను చెప్పాను మా అమ్మతోటి, అమ్మ మాకు వెంకటేశ్వర స్వామి గుడి లేదు, మరి ఎలాగంటే వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి నువ్వు ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ గోవిందుడినే తలుచుకుంటూ ప్రదక్షిణ చెయ్యమ్మా, ఆయన గుడి చుట్టూ తిరిగినట్టు ఉంటుంది, కానీ 7వ వారం మాత్రం కంపల్సరీగా నువ్వైతే గుడికి వెళ్ళాల్సిందేను, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాల్సిందేను అని చెప్పేసి అన్నారు. వెళ్ళొచ్చిన తర్వాత 7గురికి అయితే లాస్ట్ వారం భోజనాలు పెడితే చాలా అంటే చాలా మంచిదండి. లేదు నాకు అంత స్తోమత లేదు అనుకున్న వాళ్ళు కనీసం ఒకరు లేదా ఇద్దరికైనా భోజనం పెడితే చాలా అంటే చాలా మంచిదండి. దంపతులు ఇద్దరికీ పెడితే ఇంకా మంచిది. లేదు ముత్తైదులకే పెట్టాలి అనుకుంటే కనీసం ఒకళ్ళిద్దరికన్నా పెట్టండి. ఎందుకంటే మనం చేసుకున్న ఈ వ్రత ఫలితం అనేది మనకి సంపూర్ణం అవ్వాలి సంపూర్ణం అవ్వాలంటే, కంప్లీట్ అవ్వాలి అంటే మాత్రం భోజనం అనేది ఒకళ్ళిద్దరికైనా కంపల్సరీగా పెట్టాల్సిందేను. అది కూడా 7వ వారమేనండి. కొంతమంది సప్త శనివారం అని కూడా చేసుకుంటున్నారు, అది ఎవరెవరి ఇష్టం అండి. కానీ 7 శనివారాల వ్రతం అంటే 7 శనివారాలు మాత్రమే చేయాలని అన్నారు. నేనైతే వేరే వీడియోలో అయితే విన్నాను, నాకు అంతగా ఏం తెలియదు. కాబట్టి 7 వారాల వ్రతం అయిపోయిన తర్వాత మనం 7వ వారం మాత్రం ఖచ్చితంగా భోజనం అనేది పెడితే చాలా అంటే చాలా మంచిది. కొంతమంది 7 వారాలు కూడా వారానికి ఒక్కొక్క చొప్పున అయితే పెడతారు. ఎందుకంటే మనం పగలల్లో ఉపవాసం ఉంటాం కదా, నైట్ పూజ చేసుకొని వంట చేసిన తర్వాత కదా నైవేద్యం పెట్టాక కదా మనం తినేది. కాబట్టి కొంతమంది ఏం చెప్తున్నారంటే ముందు ఎవరికన్నా భోజనం పెట్టేసి ఆ తర్వాత మీరు తినండి అన్నారు. కొంతమంది అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కనుక్కున్న ఆవిడ దగ్గర అయితే తనైతే 7వ వారం పెట్టారంట భోజనం అనేది. అది పెట్టడం పెట్టకపోవడం మీ ఇష్టం అండి అన్నారు. కానీ ఒకరికైనా పెడితే చాలా అంటే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. కాబట్టి నేను సరే 7వ వారం పెడదాంలే అని చెప్పేసి నేను కూడా అనుకున్నాను అనమాట మోస్ట్లీ. అలాగే ప్రసాదాలన్నీ కూడా మనం సాయంత్రం వరకు కూడా ఏం కలిగించొద్దండి. కాకపోతే ఏంటంటే వాటి మీద డస్ట్ అవి ఏం పడకుండా కొంచెం ప్లేట్లు కానీ బౌల్స్ కానీ ఏమన్నా పెట్టేయండి. ఇంకోటి 2 కొబ్బరికాయలు తెచ్చుకోండి, కొబ్బరికాయ కూడా కొట్టాలండి. కొబ్బరికాయ కొట్టకపోతే మనకి పూజ కంప్లీట్ అవ్వదు కదా. కంపల్సరీగా పొద్దున్నే కొబ్బరికాయ కూడా కొట్టాల్సిందే పొద్దున్న పూట. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ప్రసాదాలు 7 నల్ల నువ్వుల లడ్లండి. నేను మళ్ళీ కూడా రిపీట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తుంది కొద్ది ప్రసాదాలు మర్చిపోతారండి. 7 నల్ల నువ్వులు లడ్డూలండి. నల్ల నువ్వులు ముందు రోజు కొంచెం లైట్గా వేడి చేసేసుకొని బాండిలో, ముందు రోజు కాకపోయినా ఆ రోజు పొద్దున్నే సరే కొంచెం లైట్గా వేడి చేసేసుకొని ముందు పొడి చేసుకొని ఆ తర్వాత బెల్లం తురుము పట్టుకొని అది ఇది 2 కలిపి మిక్సీకి వేసేసి కొంచెం నెయ్యి వేసి కలపండి. ఎందుకంటే కొంతమందికి ముద్ద రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి కొంచెం లైట్గా నెయ్యి యాడ్ చేస్తే మాత్రం నువ్వులు ఉండలు కొంచెం బాగా వస్తాయండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట నువ్వులు ఉండలు మాత్రం. నేనైతే అలాగే చేశాను, కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని కలుపుకున్నాను అనమాట. సో మీరు కూడా అలాగే చేయండి. అలాగే 7 అయితే కంపల్సరీగా పెట్టాలండి. నల్ల ద్రాక్ష పండు, 7 అరటి పండ్లు, తాంబూలానికి కాకుండానే 7 అరటి పండ్లు అయితే పెట్టాలి. అండ్ అలాగే వడపప్పు, పానకం, చలిపిండి, నల్ల ద్రాక్ష, అరటిపళ్ళు, కొబ్బరికాయ, బెల్లం, పచ్చిపాలండి. ఇవి ఇంతవరకు ఉండేటట్టు చూసుకోండి ఉదయం పూట. లేదు ఇవన్నీ వల్ల కాదు అనుకున్న వడపప్పు, పానకం, చలిపిండి అండ్ నల్ల నువ్వుల లడ్లు, కొబ్బరికాయ మాత్రం కంపల్సరీగా ఉండాలండి. ఎందుకంటే ప్రతి వారం కూడా ఇవైతే ఉండాలి.
అదొకటి. ఇంకొకటి నైవేద్యం వచ్చేటప్పటికి మనం నైటే చేయాలండి. ఎందుకంటే పగలు చేయాల్సిన అవసరం లేదు. పగలు ఇంతవరకు పెడితే చాలు ఈ ప్రసాదాల వరకు. నైట్ మాత్రం నైవేద్యం మనం ఇష్టం వచ్చింది చేసి పెట్టవచ్చు. ప్రసాదం అనేది స్వామివారికి నువ్వు పప్పు ఇది కట్ పొంగల్ పెట్టవచ్చు, లేదా దద్దోజనం పెట్టవచ్చు. ఇంకో విషయం లేదా పులిహార, పాయసము ఏదైనా సరే ఆయన స్వీకరిస్తారు. ఇంకొక విషయము ఆయనకి అట్లన్నా కూడా చాలా అంటే చాలా ఇష్టం అంట వెంకటేశ్వర స్వామి వారికి. కాబట్టి మనం దోశ అయినా సరే పెట్టొచ్చండి. ముందు రోజు స్టోర్ చేసుకున్నాం కదా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ముందు రోజు స్టోర్ చేసి పెట్టుకుంటే మాత్రం ఏదైనా సరే స్నానం చేసిన తర్వాతే మీరు పప్పు అనేది నానబోసుకొని కడుక్కొని నీట్గా పిండి వేసుకున్న తర్వాత స్వామివారికి దోశ వేయాలి అనుకున్నంత వరకు వేరొక గిన్నెలోకి అయితే తీసుకోండి. ఎందుకంటే మనం అంతా కలిపేసామనుకోండి ఇంట్లో వాళ్ళు వాడతారు కదా, అప్పుడు అది ఎంగిలైపోయి అలా అవ్వకూడదు అనమాట. అందుకని చెప్పేసి నేను ముందే చెప్తున్నాను, పక్కకైతే తీసుకోండి. ఇంకొకటి కొంతమంది బెల్లము నలగొడుతున్నారు. నలగొట్టకుండా తురుము పట్టడం కానీ లేదా చాకుతో తురుముకుంటే తొందరగా అయిపోయింది మెత్తగా అనేది. బెల్లం కూడా మనకి పానకానికైనా చలివిండికైనా దేనికైనా సరే తొందరగా పని కూడా అయిపోతుంది, ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఈ నువ్వులది మాత్రం నేనైతే చిన్నయ్యే చేసుకున్నాను అండి, పెద్దవి అయితే చేసుకోలేదు. ఎందుకంటే అంత పెద్దవి చేసుకొని మనం నీళ్ళల్లో పారేసే బదులు చిన్నయ్యే చేసుకొని తినడమే మంచిది అనిపించింది నాకు కూడా. అందుకని చెప్పేసి నేనైతే చిన్నయ్యే చేసుకున్నానండి. ఇంతకీ నేను చేసిన పూజా విధానం ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఈసారి వారం మరలా నేనైతే పోస్ట్ చేస్తానండి. ఇది ఫస్ట్ వారమే కదా, సో ఈ వారం అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తానండి. ఏ వారాన్ని ఆ వారము ఒక రోజు అటు ఇటు అయినా సరే పోస్టింగ్ అనేది కంపల్సరీగా అండి. ఇంకొక విషయం, ప్రతి రెండులో కూడా 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేసి పెట్టండి. ఒక్కొక్క ఒత్తి అయితే వేయకూడదు. 7 ఒత్తులు ఎలా వేస్తామని అనుకోవచ్చు, అలా కాదండి. 7 ఒత్తులు కలిపి ఒకటే ఒత్తిగా చేసి పెట్టండి. ఇంకొక విషయం, ఆ 7 ఒత్తులు కూడా ఒక ఒత్తిగా చేసి అన్ని దీపాలు కూడా వెంకటేశ్వర స్వామి కళ్ళి చూసేటట్టే పెట్టండి. ఎందుకంటే యువతలకైతే పెట్టొద్దు. ఇంకా పూజ అయిపోయింది కదా, మా వారిని కొబ్బరికాయ కొట్టేయమంటే కొట్టేస్తున్నారనమాట. కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా అన్ని నైవేద్యాలన్నీ పెట్టేసి నేనైతే కొంతసేపు ధ్యానం చేసుకుంటూ అక్కడే కూర్చున్నాను అనమాట. అందులో ఇవాళ సెకండ్ సాటర్డే అని చెప్పాను కదా, పిల్లలకి స్కూల్ పోలేదు. మా పాపకైతే ఇంక ఇవాళ స్పోర్ట్స్ డే ఉందండి. స్పోర్ట్స్ డే అంటే గేమ్స్ ఉన్నాయి అన్నారు. సో అందుకని చెప్పేసి మా పాప కూడా కొంచెం అర్లీగానే లేచింది. రోజేమో నేను లేపి నాకు విసుకొచ్చింది. ఇవాళ మాత్రం 5:30కి 5:15 కాడి నుంచి ఆమె మెలుకుతూ ఉందన్నమాట. ఎప్పుడు 7కి వెళ్దూలే అని చెప్తే వెళ్ళలేదు. లేదు నేను వెళ్ళాల్సిందని చెప్పేసి గొడవ అయితే చేసిందనమాట. 6:30కే స్టార్ట్ చేసిందనమాట. నువ్వు వెళ్ళాల్సిందేనని చెప్పేసి, మామూలుగా కాదు. సో ఇంకా తన పనులు మా అత్తయ్య ఉన్నారనమాట, మా అత్తయ్య చూసుకుంటూ ఉన్నారు. తను స్నానం చేయటం ఇంకా అవన్నీ. ఈ లోపు నా పూజ అయిపోయింది కదా, నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా దానికి జడలు వేసేసి ఆమె రెడీ చేసి ఇంకా అమ్మకి స్కూల్కి అయితే పంపించాము. ఎందుకంటే లేకపోతే గొడవ చేస్తుంది. తను పంపించిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి. అందులో ఇవాళ శనిత్రయోదశి కూడా కదా. శనిత్రయోదశేటప్పటికి ముందైతే నేనైతే వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళేసి వచ్చాను. వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా శివాలయానికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ, ఇంకా తర్వాత శివాలయం లోపలికి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని ప్రశాంతంగా కాసేపు కూర్చొని అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా ఈ వారం నా పూజ అయితే ఇలా జరిగిందండి. మరొక వారం మళ్ళీ పూజ చేసుకొని మళ్ళీ అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే నా వీడియోస్లో మీకు ఏవి నచ్చింది అనేది కొంచెం కామెంట్స్లో అయితే చెప్పండి. నేను మా వారిని పక్కకు జరుగు, వీడియోలో స్వామివారు కనిపించట్లేదంటే ఇంకొంచెం అట్లా వచ్చారనమాట. అది కొబ్బరికాయ పీచు తీయమంటే గట్టిగా ఉంది, రావట్లేదు అని చెప్పేసి అన్నారు. సరే రాకపోతే పర్లేదులే ఇంకా ఇచ్చేసాయి అని చెప్పేసి నేనైతే అన్నాను. సర్లే అని చెప్పేసి ఇచ్చేశారు. ఇంకా నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసి నేను కొంతసేపు అయితే ధ్యానం చేసుకున్నానండి. మా బాబు మాత్రం లేవలేదు, చాలా అంటే చాలా లేజీగా అనమాట. లేట్గానే లేస్తాడు వాడు. స్కూల్ ఉంటే మాత్రం అర్లీగా లేస్తారు, ఎంత నిద్రపోయే వాళ్ళైనా సరే అర్లీగానే లేస్తారు. ఇది స్కూల్ లేకపోతే మాత్రం లేట్గానే లేస్తారు. దానికి తోడు మా బాబుకి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదన్నమాట ఇవాళ. ఎందుకో ఇంట్లోనే ఉన్నాను పాపం.
నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా పాపం ఇంట్లోనే ఉన్నాడు అక్కడే. రోజు వాళ్ళ చెల్లెలు ఉంటే ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ కుదరలేదు కదా, అందుకని ఇంట్లోనే సైలెంట్గా కూర్చున్నాడు. ఎందుకో పాపం మౌనం దాల్చాడు. టిఫిన్ చేయి బాబు అంటే టిఫిన్ వద్దని అరుస్తున్నాడు. సర్లే అని చెప్పేసి ఆగాను. ఎందుకంటే నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నాను అని చెప్పేసి నేనైతే ఇంకా ఇటు కూర్చోను కింద. చెప్పాను కదా మంచం మీద కూర్చోకూడదు అని చెప్పేసి, అందుకని నేనైతే కింద చక్కగా చాపేసుకొని అయితే కూర్చున్నాను వైరంగా. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రతి వారం కూడా ఇలాగే ఏ ఆటంకం లేకుండా నా పూజ ఏ విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా జరిగిపోవాలని నేనైతే దేవుడికైతే దండం పెట్టుకున్నానండి. మా వాడిని ధూపం ఫస్ట్లో వేయమంటే లాస్ట్లో వేస్తున్నారు, మర్చిపోయారంట ధూపం వేయడం. సరే అని చెప్పేసి ఇంకా సరే లాస్ట్లో అన్న వెలిగించు, ధూపం వేయాలి కదా, ధూపం వేయకుండా ఎలాగా అని చెప్తే అప్పుడు వేస్తారనమాట. ఇంకా తర్వాత నేనైతే ఇంకా నైవేద్యాలు అయితే పెట్టేశాను స్వామివారికి. చాలా అంటే చాలా బాగా జరిగిందండి నా పూజ. నాకైతే చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇన్ని రోజులకి కాదు, ఇన్ని మంత్స్కి నాకు పూజ చేసుకునే అవకాశం వచ్చింది అని అనిపించింది అనమాట. స్వామివారు నాకు ఇప్పుడు కరుణ అనేది ఇచ్చారు. ఇప్పుడు చేసుకోపోమ్మా అని చెప్పేసి ఇప్పుడు నన్ను ముందుకు లాగారు. ఈ దాదాపు నేను 6 months నుంచి అనుకుంటున్నాను చేసుకోవాలని చెప్పేసి, కానీ నాకు కుదరట్లేదు. అది ఇన్ని మంత్స్కి ఇప్పటికీ నన్ను స్వామివారు అయితే ముందుకు లాగారనమాట. అది కూడా ఈ వీడియో ఎందుకు పెట్టారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన పని ఇంకొక 10 మంది చేస్తే చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. చాలా మందికి తెలియదు కూడా. కొంతమంది షార్ట్ వీడియోలో పెడుతున్నారు కదా, కొంతమందికి అర్థం కావట్లేదు. నేను అందుకని లాంగ్ వీడియోనే పెట్టాను అనమాట. చేసి వివరంగా నేను వాళ్ళంత బాగా చెప్పలేదు, కానీ నాకు తెలిసిన వరకు అయితే నేనైతే చెప్పానమాట. ఎవరం కూడా శాంతం కంప్లీట్గా తెలుసుకొని ఎవరం చేయలేము, ఎవరం పెట్టలేము కదా. ఏదైనా ఒక విషయం అనేది నాకు తెలిసినంత వరకు నేను పెట్టాను అనమాట వీడియోలో అనేది. ఇంకేదన్నా తెలిసిన వాళ్ళు ఏమన్నా ఉంటే, ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా సరే, నాకు తెలియని ఏమన్నా విషయాలు ఉంటే కొంచెం కామెంట్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటాను. నాకు తెలిసింది ఇంతవరకే కాబట్టి నేను ఇలానే పెట్టానమాట. ఇంకో విషయం, మా పాప వచ్చేటప్పటికి చాలా అంటే చాలా లేట్ అయ్యింది. నాకు తెలిసిన విషయాలు మాత్రమే నేను పోస్ట్లో పెట్టానండి. నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఎవరికన్నా ఇంకేమన్నా విషయాలు తెలిస్తే నా కామెంట్స్లో అయితే చెప్పండి. ఎందుకంటే ఇంకా తెలుసుకుంటాను ఎలా చేయాలి ఏంటి అనేది. చాలా వరకు నాకు తెలిసినంత వరకు నేనైతే పూజ బాగానే చేసుకున్నాను. నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా బాగా కంప్లీట్ కూడా అయిపోయింది అనమాట. నేనైతే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను అనమాట, స్వామివారిని తలుచుకుంటూ. వీలైనంత వరకు చాలా వరకు మీరు ఎక్కువగా స్వామివారిని తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండండి. ఏ పనులు అయినా సరే, ఏ పనైనా చేయొచ్చు అక్క, ఒక పొద్దు ఉంటే అనుకోవచ్చు, ఏ పనైనా చేయొచ్చండి, తప్పేం లేదు చేస్తే. ఎవరైనా ఉంటే ఓకే, ఎవరు లేకపోతే మన పని మనమే చేసుకోవాలి కాబట్టి సో తప్పదనమాట. చేసినంత మాత్రాన ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి చేసుకోవచ్చండి. ఇంకొక విషయం, మా పాప గేమ్స్కి వెళ్ళిందని చెప్పాను కదా, ఏ ఊరు ఏంటి అని కూడా నేను చెప్తాను ఇప్పుడు. మా పాప లాస్ట్ ఇయర్ అయితే చీరాలు వెళ్ళిందండి. ఈ ఇయర్ ఏమో పొన్నూరు అంట. అందులో ఈ సంవత్సరం త్రోబాల్ అంట. నాకు అంతగా ఐడియా లేదు త్రోబాల్ అంటే ఏంటో. అది స్పోర్ట్స్ డ్రెస్ కూడా వాళ్ళే ఇచ్చారు అమౌంట్ కట్టించుకొని. మా పాప అయితే శ్రీ చైతన్య అని లాస్ట్ వీడియోలో కూడా నేను మెన్షన్ చేశాను కదా. సో వాళ్ళైతే ఇది 2 seconds సాటర్డే కదా, రేపు సండే వస్తుంది, ఇవాళ కొంచెం అలసిపోయి ఉన్న, రేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంకా ఎప్పుడు ఇలానే చూస్తాను అనమాట మ్యాథ్స్ను. ఇంకా మా పాపది కూడా ఈ ఇయర్ తోటి 5th అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి 6th వెళ్తుంది అనమాట. మా బాబేమో 9th అయితే వెళ్ళిపోతున్నాడు. మామూలుగా కాదు, అల్లాడిస్తున్నారు. స్టడీలో ఏమో కొంచెం తగ్గుతున్నారు, మళ్ళీ ఇదిగా చూడట్లేదు అనమాట. సో సరే, ఎట్లన్నా కానీ మనం చేసేది ఏం లేదు. ఎవరు ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదువుకుంటారు కదా. నేనైతే ఇంకా ఫొటోస్ అయితే తీస్తున్నాను. వీడియో ఆగిపోయిందేమో అనుకున్నా, ఆగలేదు. యాక్చువల్లీ నేను కూడా చూసుకోలేదు, వీడియో ఆగిపోయిందని అనుకున్నాను అనమాట.
తర్వాత చూసుకున్నాను 49 మినిట్స్ 42 సెకండ్స్ వచ్చిందని చెప్పేసి. ఫొటోస్ మా వారి సెల్లో చూశాను. సరే ఇంకా పూజ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంక చిన్నగా అవన్నీ సర్దుకుంటూ ఉన్నానమాట. మా వారు దేవుడు గుడి దగ్గరే ఉన్నాడు కదా అని చెప్పేసి ఆ పుస్తకాలు అవన్నీ అందులో పెట్టమన్నాను. ఇంకా మిగతా సామాన్ కూడా తీసేసి ఇంకా చిన్నగా బుట్టలు అయితే వేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవాలంటే మళ్ళీ మనం అవన్నీ కడిగి ఉంచుకోవాలి కదా, నీట్గా పెట్టుకోవాలి కదా. మిగతా సామాన్ అన్నీ బుట్టలు అయితే పెట్టుకున్నాను. ఈ ఉద్దరిని పంచపాత్రలో నీళ్ళు అయితే పారబోస్తున్నారన్నమాట. ఎందుకంటే అలానే ఉంచవచ్చు కదా అనుకోవచ్చు. అలా ఉంచేస్తే మనం ఏదన్నా తగిలినా, మన చేయి తగిలిన కింద పడిపోతే మళ్ళీ మనమే తుడుచుకోవాలి కదా. కాబట్టి పారబోసేస్తే పని అయిపోతుంది కదా, అందుకనండి. అలాగే నా వీడియోస్లో మీకు ఏదన్నా నచ్చితే అది కామెంట్లో పెట్టండి, లేదా నచ్చకపోయినా ఓకే, నో ప్రాబ్లం అండి. ఏది బాగాలేదో చెప్పండి, ఇంకొంచెం ఏదన్నా ఉంటే కంటెంట్ ఇంకేదన్నా కొత్తగా ఇవ్వండి అంటే ట్రై చేస్తాను. ఓకే అండి. ఇంకా మంచి వీడియోస్తో మరిన్ని పూజలు చేసుకుంటూ మీ ముందుకైతే మళ్ళీ వస్తానండి. ఇక లాస్ట్లో సాష్టాంగ నమస్కారం అయితే మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు మనం చేయకూడదు కదా. సో నేనైతే సాష్టాంగ నమస్కారం చేయలేదు, మామూలుగా నమస్కారం చేసేసుకొని నా మనసులో కోరిక మళ్ళీ ఒకసారి స్వామివారికి విన్నపించుకొని నేనైతే పైకి లేచి ఇంకా పూజ విరమించుకున్నానండి. అలాగే నా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బాయ్ బాయ్.